పారిపోకే బుజ్జి తల్లి మన కథ షురూ కానివే ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం Namaskaram and welcome to MVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno and Walkmate Footwear. Walk with comfort. Extra Zabardast ante extra beautiful Roja garu. నీలాకాశంలో మెరిసే చంద్రుడివే రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే Khatarnak Comedy Show powered by Eno and Walkmate Footwear. Walk with comfort lo ippudu shooting lo time ki food bette production boy timing lo వచ్చి disturb చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే let's call upon Shakalaka Shankar along with his team. Cinema 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 cinema. నమస్కారం సార్, నేను ప్రొడ్యూసర్. నమస్కారం సార్, నేను డైరెక్టర్. నమస్కారం సార్, నేను కెమెరామెన్. మీరు ఎంటర్ కాకపోతే తుమ్మింది. ఫస్ట్ హీరోగా చేసినప్పుడు నన్ను ఆశీర్వదించారు సార్. నా బలుపుల్లో నిలబెట్టుకోలేకపోయాను, కానీ ఈసారి ప్రొడ్యూసర్గా తయారై వచ్చాను. ఈసారి నన్ను ఆశీర్వదించాను సార్, నిలబెట్టుకుంటాను. బలుపు లేకుండా ఉంటే సక్సెస్ అవుతాం. 5,000 కోట్లు పెట్టి సినిమా తీసిన, ఒక బాహుబలి, ఒక ఐ, ఒక మగధీర, ఈ 3 సినిమాలు పెడితే నా సినిమా ఖర్చు అంత అయింది కదా. సోది ఉప్మా కంపి సినిమా చేయొద్దు ఎన్నిసార్లు చెప్పా నీకు. ప్రసాద్ సార్, బుర్రుందా నీకు? ఇప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదా నీకు? ఇప్పుడు లిస్ట్ ఏం చేయమంటారు? నువ్వు నీ ముద్దపప్పు జాకులు నా సినిమా 2 లక్షల థియేటర్లలో ఆడాలి. లేవు. ఎందుకు లేవు? కట్టేయండి. పల్లెటూర్లలో థియేటర్ లేకపోతే సంక్రాంతికి పోతావు థియేటర్ కట్టుకొని సినిమాలు రిలీజ్ చేసి. सखी चली तेने जाबिली. అవును ప్రొడ్యూసర్ గారు, ఈ రోజు లేడీ ఆర్టిస్ట్ లేదని చెప్పాను కదా, ఎందుకు పిలిచారు? ఆవిడ లేడీ ఆర్టిస్ట్ కాదు, లేడీ అసిస్టెంట్. సార్ ఆన్ చేయండి సార్, ఆన్ చేయండి సార్, టైం అవుతుంది, ఆన్ చేయండి. టచ్ పుల్స్ ఎక్కడ ఉందిరా? రెడీ, కెమెరా రోలింగ్, యాక్షన్. కడితే కడతారేవు. ఇప్పుడు లోడ్ వెళ్ళిపోచ్చింది, ఎప్పుడు తీసుకొచ్చాను. ప్రసాద్ గారు, మీరు ఫ్రేమ్ లో ఉన్నారు, కెమెరా ముందుకు వస్తున్నారు, మీరు కనిపిస్తుందా? మధ్యాహ్నం భోజనం వద్దా? చెప్పండి, వద్దని తీసేస్తున్నాను. ప్రసాద్, షూటింగ్ అవుతుంది, గో బ్యాక్. యాక్షన్. హైట్ తక్కువ, వెయిట్ ఎక్కువ,
ఒకసారి సాయంత్రం లెక్క ఏంటి చెప్పండి నాకు. మధ్యలో ఏంది ప్రసాద్ ఏంటి లెక్కండి సార్, సాయంత్రం లెక్క ఏంటి చెప్పండి. వెళ్ళవా నువ్వు అటెల్ 30 ప్లేట్లు తీసుకో. ఎప్పుడు రోస్ట్ చెప్పండి. తీసుకో ఇంటికి కూడా పంపించుకో. మీ చెప్తాను కదా ఆర్డర్ ఫస్ట్. మీరు ప్రొడ్యూసరా ప్రొడక్షన్ బాయ్. కెమెరా రోలింగ్ యాక్షన్. మార్చాను ఎదరో కొరకు మార్చాను మంతున్నా అక్కడ మొత్తం మారిపోయింది. ఏంట్రా ఎందుకు అంత మార్చాను? మంట తగ్గించు సార్. తగ్గించి మంట తగ్గించు. ఎక్కడికి పోతున్నారు? రండి సార్, రండి సార్. ప్లీజ్ సార్. నేను లెగిస్తాను. బురదలో కప్పలాగా భలే ఉన్నారు ఎర్రగా. మిమ్మల్ని కాదు, మీ కాస్ట్యూమ్ అన్నారు. ప్లీజ్ కెమెరా కమాన్ యాక్షన్. హైట్ తక్కువ, వెయిట్ ఎక్కువ, వాయిస్ తక్కువ. ఏంటి ప్రసాద్ షార్ట్ జరుగుతున్నప్పుడు? కమాన్ తాగండి సార్, షార్ట్ దీని తర్వాత చేద్దాం. థ్యాంక్ యూ. నిమ్మకాయలో సర్బత్ కలిపి ఇవ్వనా? కొద్దిగా ప్రాబ్లం ఉంది, ఇంకేదైనా. ఇప్పుడు యాప్ ముడుకులు దంచేసి కొంచెం షుగర్ వేసి ఇస్తాను, బాగుంటుంది. చేతి ఇంకే జ్యూస్ లో ఇప్పుడు బత్తాయి పండు, ఆరెంజ్ పండు, తర్వాత ఆల్ మిక్స్ దానిమ్మ, బొప్పాయి, అందుకే ఇలా మిక్స్ అయిపోయి ఉన్నారు. బబ్లీ కమాన్ మా బబ్లీ. యూస్లెస్ ఫెలో. లొకేషన్ లో బావా అంటావా? ప్రైవేట్ గా మాట్లాడుకుంది, పర్సనల్ విషయాలు. వెళ్ళు. హీరో గారు మాట్లాడు రండి ప్లీజ్. ఏం ఫోన్ అది? చైనా. ఇండియా. వాట్సాప్ ఉందా? లేదు. ఫేస్బుక్ లేదు. పెట్రా. నెట్టే లేనప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తావు? వెళ్ళు నువ్వు. అప్డేట్ అవ్వచ్చు కదా. సాయి కమాన్ సాయి. ఇందాక నేను చెప్తుంది మేము అదే సార్. మీరు ఎంత తుడిసినా అలాగే ఉంటారు. కెమెరామెన్ గారు ప్లీజ్ సార్. రెడీ సార్. కెమెరా రోలింగ్ యాక్షన్. హైట్ తక్కువ, వెయిట్. దేనికి వస్తున్నావు ప్రసాద్ నువ్వు? ఎనర్జీ పెంచుకోండి. మీరు ఎలాగైతే అలాగా ఇప్పుడు పెంచి ఏం చేస్తాడు ఆయన? ఎనర్జీ పెంచుకుని చూసి ఇచ్చావు కదా, ఎందుకు బబ్లీ ఎంత తినే? తినండి సార్. మీరు షార్ట్ ఏముంది దాని తర్వాత షార్ట్ చేస్తారు కదా. అభిమానానికైనా పరాకాష్ట ఉండాలిరా. అభిమానం హద్దు ఉండాలా, పరాకాష్ట ఉండాలి. కెమెరా రోలింగ్ సార్ యాక్షన్ సార్. హైట్ తక్కువ, వెయిట్ ఎక్కువ, వాయిస్ తక్కువ. భోజనం అయిపోయింది టైం. దేనికి ప్రసాద్ ఏంటి? టైం అయితే తినరా, 1 గంట అవుతుంది. సరే ప్రసాద్ గారు బ్రేక్ చెప్పండి. బ్రేక్ చెప్పండి. షార్ట్ చేయరు. బ్రేక్. ప్లేట్లు ఎప్పుడు చూడు ప్రసాద్. తొడనివ్వకండి ప్లేట్ పెట్టండు. అదేదో వేస్తున్నాడు, వేయనివ్వండి. ఎప్పుడో ఉతికిందండి, ఇంకా ఉతకలేదు. అది వేసండి, అందుకని వాసన వస్తుంది కదా. కూరలు పెట్టు, త్వరగా పెట్టు. వేసుకోండి సార్. వేసుకున్నాను ప్రసాద్. సార్ మాట పడకండి తిండి దగ్గర. చాలమ్మా ప్రసాద్. మెల్లి కలుపుతారా సార్ మీరు? కలుపుతారు మెల్లిగా. తినండి సార్, తినండి. ఏం కదా చిన్న మొత్తం తినకండి. తినండి సార్. అన్నం దగ్గర కక్కుర్చి పడకండి. నాకు చచ్చిన కూర్చోండి. మెల్లికి తినండి, పర్లేదు. రష్మికి కూడా పెట్టండి, ఆకలిస్తుందండి. ఏ అమ్మ ఒక ముద్ద. సారీ తప్పు అయిపోయింది బాబు గారు. చేస్తావా అని తెచ్చుకో. అయ్యా తప్పు, నేను పెడతాను. తినే డైరెక్టర్ పెట్టవా? ఏది పప్పు వేస్తాను. అక్క ప్రసాద్, నీ అభిమానం బంగారం అయిపోయి ఇంత బాగా పడతావంటే. మీకు తెలీదు మా ప్రేమ. మా ప్రేమ నీకు తెలీదు. ప్రసాద్ నీ ప్రేమ తెలుసు. మా ప్రేమ నీకు పరశురాడు ఉన్న కళ్ళ తల్లి ఒకటే. నాకు అర్థమైంది. చంటి పిల్లలు తినకపోతే కాలు కట్టి కడతారు. పెట్టు. అప్పారావు గారు. ప్రసాద్ భోజనం పెట్టి సంపేసేలాగా ఉన్నా మా హీరోను. ప్రమాదకరమైన ప్రొడక్షన్ మేనేజర్. అయిపోయింది సార్, టైం అయిపోయింది. మీరు చాట్ తీసుకోండి. ఆ పేట్లాకి చేతిలో పేట్లాకి. చాట్ టైం అయిపోయింది. పాప లేట్ అయిపోయింది. వాళ్ళు చేసుకోవాలా షూటింగ్.
అయ్యో వాడు తిండి లెమన్ టీ ఏమని ఇవ్వమంటారా? చాలా ఇబ్బందికరంగా. టేకా సార్ టేకా టేక్ టేక్ ఏ ఊరు టేక్ అండి? ఇక్కడ ప్రాబ్లం తో ఉంటుంటే చల్ల బాండం తీసుకొచ్చి అట్లా ఉంటది నీకు. ప్రాబ్లం గా ఉందండి, నా వల్ల కాదు. అమ్మా సార్ ఒక్క షాట్ ఒక్కటే ఫైనల్ షాట్ సార్, ఈ రోజు గుమ్మడికాయ కొట్టేద్దాం ప్లీజ్. ఒకటి లాగండి. ఏమైంది సార్? ఉండండి సార్ ఏమైంది? కొద్దిగా అనీజీగా ఉందండి, చాలా ప్రాబ్లం ఉందండి. సార్ అప్పరా గారు కొన్ని నీళ్ళు ఇవే, నీళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళండి. ప్రసాద్ ఎక్కడ వెళ్ళావు? ఈ టయానికి ఇప్పుడు రాడు, చూసారా? మీకు వేసాడు రాడు. కెమెరా 1 సెకండ్. అంత నొప్పిలో కూడా తలదూతున్నాడు. బబ్లీ వెళ్ళు బబ్లీ. చింత చచ్చిన పులుపు చావలేదు కదా. రెడీ సార్, కెమెరామెన్ గారు సార్ రెడీ. యాక్షన్. హైట్ తక్కువ, వెయిట్ ఎక్కువ, వాయిస్ తక్కువ, వైలెన్స్ ఎక్కువ. दोनों की धुंध भी सर्प कट्टी गली में नशा बिस्सा कसा करे बिया. సూపర్ సార్, స్టార్ట్. ఓకే ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. అప్పరా గారు థ్యాంక్ యూ రండి. థ్యాంక్ యూ సార్. ఏమన్నా ప్రాబ్లమా? ముందు హాస్పిటల్ తీసుకెళ్ళారు. కాదు సార్, ఎడిటింగ్ రూమ్కి వెళ్తే రేపు పొద్దున్న ఫస్ట్ ప్రింట్ వేసేసుకోవచ్చు. మీరు ఎడిటింగ్ రూమ్కి వెళ్ళండి, నేను హాస్పిటల్కి వెళ్తాను. సార్ సార్ బాగున్నారా? సూపర్ ప్రసాద్. ఏ సార్? థియేటర్ లో ఎక్కడ చూసినా నువ్వే. నేను థియేటర్ రాలేదండి. నువ్వు రావక్కర్లేదు ప్రసాద్, మొత్తం సినిమా అంతా నీ మీదే నాడి. డైరెక్టర్ గారు సినిమా నిలబెట్టావయ్యా, నా మీద నాకు నమ్మకం పెంచావు. సినిమా సూపర్ ప్రసాద్, నువ్వు సూపర్. సార్ హీరో గారు నమస్కారం. ఇలా రండి ప్రసాద్ గారు. ఏమైంది సార్? తీసుకో. ఎందుకండి? తీసుకో. దేనికి? కొట్టు. భలే చెప్తాను మీరు. కొట్టమన్నాను ప్రసాద్ గారు, కొట్టండి. కొట్టనండి. ఏమైందా? ఏమైందని అడుగుతావేంటి? సినిమా మొత్తం అంతా నువ్వే ఉన్నావు, నేను ఎక్కడైనా కనబడ్డాను ప్రసాద్? ఇంత హీరోగా చేశాను నేను. మాట్లాడితే ఫ్రై చేయమంటారా, మాట్లాడితే జ్యూస్ చేయమంటారా, మాట్లాడితే ఇంకోటి చెప్తున్నా. నేను ఎక్కడైనా కనబడ్డాను సినిమాలో? పోనాను సార్, ఎవరొకరు కనబడ్డారు. ఇప్పుడు ఏటైంది? సినిమా గొప్పగా ఆడింది, చాలు ఆడుతుంది, ఇంకేటి కావాలి చెప్పండి. ఎవరి వల్ల ఆడుతుంది సినిమా? నా వల్ల ఆడుతున్నా సినిమా. ఇంకా లాభం లేదు కానీ ప్రొడ్యూసర్ గారు, నా బ్యాలెన్స్ రెమ్యూనరేషన్ ఇచ్చేయండి. సినిమా స్టార్ట్ చేసింది మీ వల్ల అయినా సినిమా నిలబెట్టింది ప్రసాద్ గారు కాబట్టి సగం బడ్జెట్ తీసుకోండి. సగమా? మరి సగం నేను కనబడ్డాను కదా, మరి సగం నాకు ఇయ్యాలి. సగం ఎక్కడ కనబడ్డారా? రంకుమగుడా, సినిమా మొత్తం అంతా నువ్వే ఉన్నావు. అయితే మొత్తం అమౌంట్ నాకు ఇచ్చండి. ముందు ప్రసాద్ గారి డేట్స్ తీసుకోండి. అంటే ఈ సంవత్సరం కష్టం, వచ్చే సంవత్సరం చూద్దాం డేట్స్. అంటే బావా రాజశేఖర్ పాట. నీకు బుర్రందా? సినిమాలో వేషం పోయి నేను అలో లక్ష్మణ్ నేను ఏడుస్తుంటే బావా రాజశేఖర్ పాట. ప్రాక్టీస్ బావా, పళ్ళు రాలిపోతే బ్లడీ ఇడియట్. నాగబాబు సార్, once broken cannot be sold. అప్పారో ఎంట్రీయే చాలా నవ్వు వచ్చింది. మనకి ప్రొడక్షన్ లో పాపం వాళ్ళందరూ చాలా ప్రేమగా పెట్టాలని చూస్తారు. సో వాళ్ళలో మధ్యలో పానకంలో పొడకలా డిస్టర్బ్ చేసి జ్యూస్ తాగుతారా, అవి తాగుతారా అని నువ్వు డిస్టర్బ్ చేస్తూ చాలా బాగా చేసావు శంకర్. చిన్న జోక్ చూపించినా కూడా చాలా ఎమోషన్స్ చూపించావు, సటిల్ గా గుర్తొచ్చేలా చేసావు. అందరూ చాలా బాగా చేశారు, వెరీ నైస్. ప్రొడక్షన్ అన్న, రోజా గారికి ఏం పెట్టరా? కాఫీ, టీ? మ్యామ్ ఏమైనా కావాలా? ఇడ్లీ, దోశ? ఇప్పుడు ఆయన తినిపించేస్తాడు నాకు ప్రేమతో. కానీ నాకు నచ్చింది ఏంటంటే ఆయన ఆ కింద పడి అన్నం తోసి అసలు ఆయన బీభత్సం చేసినా కూడా లేచి నుంచి మళ్ళీ తల దూకొని మళ్ళీ ఆ పోజ్ పెట్టి అసలు ఎంత సిన్సియర్ గా హీరో క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యాడు, అది నచ్చింది. నైస్, చాలా ఎంజాయ్ చేసాం, చాలా ఫన్నీగా ఉంది. ఇవాల్సి పానకంలో పుడక థీమ్ లో తన డిఫరెంట్ మేనరిజం తో మళ్ళీ మెస్మరైజ్ చేయడానికి వచ్చేస్తున్నాడు చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. మేఘమా మరువకే మోహమా విరువకే
అమాస్కి పొనానికి రావడం ఇలా సాంగ్లు వేసుకోవడం 5 నెలల ముందు రాజస్థాన్ వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు. నా ప్రొఫెషన్ అలాంటిది, ఏం చేయమంటావు? ఈ విశ్వనాథానికి ఇండియాలో ఉన్న పేరు అలాంటిది. ఆ పేరు కోసమైనా వెళ్ళక తప్పదే. మిస్ అవుతున్నావు అని ఫీల్ అవుతున్నావా? వచ్చేసానుగా, నిన్ను వదిలి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళను. ఓకేనా? ఓకే. దొంగ. ఎప్పుడు నా దగ్గరే ఉంటావు, అర్థమైందో? దా కూర్చుందాం దా. ఇప్పుడు నుంచి నిన్ను వదిలి ఎక్కడికి పోను, అర్థమైందా? నీ దగ్గరే ఉంటాను, నీతోనే ఉంటాను. 1 సెకండ్ పోను. హలో, విశ్వనాథన్ స్పీకింగ్. సార్ నమస్కారం సార్. సార్ సార్ ఓకే సార్, ఓకే సార్. డ్యామ్ షూర్ సార్, డ్యామ్ షూర్, డ్యామ్ షూర్. 1 సెకండ్. ఏంటి మళ్ళీ డ్యామ్ కట్టడానికనా? బ్రిడ్జి కట్టడానికి. ఏదైతే ఏముంది అదే ఇసుక అదే సిమెంట్. ఎక్కడికి వెళ్ళాలి? బీహార్. ఎన్ని రోజులు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఎప్పుడు వెళ్తారు? రేపు మార్నింగ్ 7 o'clock ఫ్లైట్. అయ్యో కష్టాలన్నీ నాకే వచ్చాయి. ఏంటి, మన కోసమే కదా చేసేది, మనం హ్యాపీగా ఉండాలని కదా చేసేది. ఎందుకు ఫీల్ అవుతున్నావు? నువ్వు మిస్ అయిన 5 నెలలు, మిస్ అయ్యే 2 సంవత్సరాలు, అన్ని ఆనందాలు ఈ రోజు ఇస్తా. ఓకేనా? ఓకే. దొంగ 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 వీడిని ఎత్తుకపోను. మంచి మంచి సావత్తాన్ని వీనికి అత్తలేదు సావు. మనుషులు అందుకో పంచ. వీడు తాగచ్చి రోజు గుద్దుడు, వీడు మారడు. మంచి మంచి సత్తాడు, వీడు సత్తలేడు. ఇదిగో అక్క. ఏమైంది అక్క? ఏమైందంటే ఓ రోజు తాగచ్చి పంట బల కొట్టుడు. చూడు ఎంత కమిలిపోయిందో చూడు చెల్లె. అబ్బా జర జెండు బాబు రాయి. ఎంత మంచిగా రాస్తానో చెల్లె, నాలాంటి బిడ్డ పుట్టాలి నీకు. నాకెందుకులే అక్క. రే నీ సావన సత్తగా నా ఇంటికి రానరా, ఈ ఇంట్లోనే ఉంటా నేను. స్వరూపా, మార్నింగ్ 7 o'clock ఫ్లైట్, మళ్ళీ 2 సంవత్సరాలకు రాను. ఏదో ఒకటి చెప్పి పంపించవే. వీడు పోతలేడు, వీడు పాడుగాల మంచి మంచోడు బయటికి పోతాడు. భార్యాభర్తలు గొడవాలన్నప్పుడు కామన్ అండి. మీరు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. చేది ఒక మీద తువాలు ఉంచితే తుడిచిపెట్టుకున్నా కనపడతానా? సావనైనా సత్తా ఆ ఇంటికి పోను, ఇలా ఉంటా, మీ ఇంట్లోనే ఉంటా. 7 o'clock ఫ్లైట్ అండి, 2 సంవత్సరాల వరకు రానండి. నువ్వు వెంకటి నేను పోలీసులు పట్టించే కొట్టకపోతే చూడు. నువ్వు ఏంటి నా మొగుడు నువ్వు పోలీసులతో కొట్టిస్తావా? నేను నీకు చేసిన అన్యాయం ఏంది? వాడు తాగొచ్చి నిన్ను కొట్టిండా, నీ పిల్లను కొట్టిండా? నన్ను కొట్టిండు. ఏ పిల్లను కొడతా తప్ప సంసారాలని మీ లెక్క సప్పసప్పగా ఉండాలా? ఆగబెట్టాను కొడుకు తినడో లేదో. వాయ్ ఓ మనిషి ఎక్కడో ఏమో. అయ్యో ఏంటి ఇది స్వరూపా? వీళ్ళతో ఎప్పుడు ఇదే గొడవండి. ఆ మొగుడు ఫుల్ గా తాగొచ్చి దాన్ని కొడతాడు, అదే పరిగెట్టుకుంటూ మన దగ్గరకు వస్తుంది. వీళ్ళతో టార్చర్ అయిపోతుంది. మనకు తెలుసు కదా, ఒక్క క్షణం 1 సంవత్సరంతో సమానం. ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకోరు. దా ఏంటో ఇద్దరు హ్యాపీగా ఉండాలి. ఏదేది ఆడున్నావే? ఏ నా పిల్ల ఎంత అందంగా, దీనికంటే అందంగా ఉంటుంది. అబ్బో ఏదేది? ఎవరు? నా పెండ్లో. నీ పెళ్ళం ఇందాక వెళ్ళిపోయింది వెంకటి, లేదు ఇక్కడ. అబ్బా విశ్వనాథ్, నీ ఇంట్లో జరగడం నేను చూసిన పెండ్లని. సే ఇంట్లో కొడితే మూల కూర్చొని ముక్కలు గాని మంది సంసారంలో మకం పెడతావు నువ్వు. రా, నువ్వు రావాలి, నేను పోవాలి. వెంకట్ మీ ఆవిడ ఇక్కడికి రా. ఒక ఆడది మగాడు ముందు దించుకొని మాట్లాడాలి, కాదని తల ఎత్తుతాది. ఎవడు పిల్లమైన చూడు, ఆఖరికి నీ పిల్లమైనా దించు. నా పెండ్లం. నీ పెళ్ళం లేదు వెంకటి ఇక్కడ. మేస్త్రి. ఎవరా మేస్త్రి? నేను ఇంజనీర్ని. మేస్త్రి అయితే అంది, ఇంజనీర్ అయితే అంది, అదే సిమెంట్ అదే ఇసుక. నీతో డిస్కషన్ అద్దు. నా పెళ్ళం నాకు ఇచ్చే నువ్వు పోతా. నీ పెళ్ళం ఇక్కడ లేదురా, నీకు దండం పెడతాండ్రా. 7 o'clock ఫ్లైట్ రా, నాకు 2 సంవత్సరాల వరకు రానరా వెంకటి. ప్లీజ్ రా, నువ్వు వెళ్ళరా, నీకు దండం పెడతాను. నీకు దండం పెడతారా? నాకు ఉన్నది ఒకటే పెండ్లారా, నీళ్ళకు ఊరుకో పెండ్లం లేదురా. నువ్వు అలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకే. వాడు తాగేసేదో మాట్లాడుతున్నాడు. ఉన్న బ్రిడ్జినే సరిగా చూసలేకపోతున్నా, ఇంకా పక్క బ్రిడ్జిలా నాకు. నువ్వు 100% నా మీద హోప్తో ఉండొచ్చు, అర్థమైందా? నీ మీద మాత్రం నాకు హోప్ లేదు. నీకు ఒప్పించాల్సిన అవసరం నాకు లేదు, అర్థమైందా? నన్ను కొట్టిన విషయాలు, నన్ను కొట్టేంత వరకు వచ్చిందంటే నీకు దానికి కథ ఎంత వచ్చిందో నాకు అర్థమైంది. వచ్చే చూసినావే, వేరే వాడు నీ మొగుని టపా 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 కొట్టు బయటకు వస్తలేదంటే నువ్వు బయటకు రా, నీకు చెప్తా.
నన్నే కొడతారా టూరిస్ట్ గా? ఎవడా టూరిస్టు? ఎవడా టూరిస్టు? అమాస్య మార్నింగ్ వచ్చిన టూరిస్ట్ అనే సైంటిస్ట్ అంటారా ఏంది? అరే వెంకటి నీకు దండం పెడతాన్రా, నీ పిల్లం ఇక్కడ లేదురా. అరే నేను పొద్దున ఫ్లైట్ కి వెళ్ళాలరా, 2 సంవత్సరాల వరకు రానరా, ఒక్కసారి చెప్పవే నువ్వు. వెంకటి ఆడవాళ్ళగా తల దించుకొని మాట్లాడాలి, తల ఎత్తి దించు. నేను చెప్తున్నాను నీ పిల్లం లేదు, వెళ్ళి వెంకటి మీకు దండం పెడతాను. అట్లా ఎప్పుడు సరూపా ఏంట లేక లేక ఇంటికి వస్తా ఏంట నాకు ఈ రచ్చ? వీళ్ళందరితో ఎప్పుడు ఇదే డాక్టరండి. అసలే మనకి ఒక్క క్షణం 1 సంవత్సరంతో సమానమే. నిన్ను ప్రేమగా చూసుకుంటా, అర్థమైందా? ఏంటి నువ్వు హ్యాపీగా, మనం ఇద్దరం హ్యాపీగా ఉండాలి, అర్థమైందా? మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. ఎటుపోతీవిరా? ఎటుపోయినవురా? అబ్బా మళ్ళీ ఏమైందక్క? మళ్ళీ ఏమైందంటే మీ విశ్వనాథం మాటని ఇంటి మొక్కన పోయినా తాగబోతలు లేడు. తాగబోతలు లేకుండా నేనెందుకు అక్కడ ఉంటా? అందుకే నేను కూడా బిక్కొని ఇక్కడికి వచ్చిన. సావరైనా సత్తా ఆ ఇంటికి పో. నేను చెల్లె ఏడికి పోతావు? మరి ఏడుంటావు? ఇక్కడుంటా. పానమంతా గాయగా అవుతుంది. పోయి కొద్దిగా చాయ్ పట్టుకుని అల్లం వేసి ఆ ఛాయ్లో కొద్దిగా ఎలుకల మంది కూడా తీసుకుంటారు. ఏదో విశ్వనాథేమో అంటాను. అంటే నీ కడుపులో బాగా పురుగులు పడ్డాయి కదా, కొద్దిగా అల్లం వేస్తే ఆ పురుగులు వస్తాయని. విశ్వనాథం పాడుగాను ఇందాక లేదన్నా. ఇప్పుడు వచ్చిందిరా. అమ్మా ఇప్పుడు ఎట్లా వచ్చింది విశ్వనాథం? పైకెళ్ళి నీడొచ్చిందా, కిందకెళ్ళి పుట్టు వచ్చిందా, ఏడాకల్లి వచ్చింది విశ్వనాథం? నీకు దండం పెడతాండ్రా వెంకటి, అది ఇప్పుడే వచ్చిందిరా. అమ్మో నమ్మేసిన, అమ్మో ఇప్పుడే వచ్చింది. అమ్మో అబ్బా మధ్యలో ఎంత బాగున్నారా లింగి నేను. అబ్బా నారే నారే నడుము రారే. అబ్బా అరే విశ్వనాథం, ఈవిడ మీ ఆవిడ, ఆవిడ మీ ఆవిడ, మా ఆవిడేదిరా. రే సైకో, ఈవిడ మావిడ్రా, ఆవిడ మీ ఆవిడ్రా. అది మా ఆవిడైతే నా పక్కన ఉండాలి కానీ నీ పక్కన ఉందేవిరా. అరే నీకు దండం పెడతాను, వాటి పక్కన వెళ్ళి. ఇదిగో విశ్వనాథం, నా చెల్ల ముఖం చూసి ఉంటానా ఇంట్లో? ఈయన్నే ఉంటా. ఆ ఇంటికి పోవలేదు, మన ఎంబడి పోవలేదు. అరే నిన్ను ఏం పాపం చేశానురా? నా పెళ్ళని ఏ మందు పెట్టినావురా? అది రావట్లేదురా. ఏం చేసినారా నా పెళ్ళ? నీకేం పాపం చేసినారా? నా పెళ్ళకి ఏ మందు పెట్టినారు? నా పెళ్ళ నాతో పంపారు, తీసుకుపోతారు. లే అక్కడికి వెళ్ళు. మంచిగా కొట్టిరావు విశ్వ. అట్లా కొట్టి ఇట్లా కొట్టి తింటా. ఇది నా పెళ్ళం, అది నీ పెళ్ళం, ఓకేనా? అరే పొద్దున 7 o'clock ఫ్లైట్ రా, 2 సంవత్సరాల వరకు రానరా, ఎందుకురా నాకు ఇలా టార్చర్ పెడుతున్నారు? ఫ్లైట్ ఎన్ని గంటలు? 7 o'clock రా, మార్నింగ్ 7 o'clock. దరిద్రులారా, ఏ మనుషులరా మీరు? 7 ఎప్పుడు అయిపోయింది? 7 అయిపోయిందా? అయిపోయింది. ఏమే ఇల్లు జాగ్రత్త. మన పని అయిపోయింది. ఇప్పుడు ఇగో మన ఇక్కడ కాదు, మన దుబాయ్ నచ్చినట్టు కదా, ఆ ఇంట్లో పోయి చూద్దాం ఇక. అవునా? పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయమా? నీ చేతులు పడిపోయి నన్ను కూడా తావరాను. అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారు కదండి. వాళ్ళు వెళ్ళిపోయినా నేను ఉండలేను. ఒకవేళ నేను ఉండాలనుకుంటా నా కోసం ఫ్లైట్ ఉండదు. మరి డ్రెస్ ఎయిర్పోర్ట్ లో మార్చుకుంటా. ఎలా ఉంది స్కెచ్? లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. బాగా చేసావు చంద్ర. చాలా మంది బిజీగా ఉండే భర్తలు పడే బాధని చాలా చక్కగా చూపించావు. చాలా చిరాకు వచ్చేటువంటి పక్కింటి వాళ్ళు, తాగుబోతు వాళ్ళు, వాడికున్న కొద్ది టైం నీకు కాజేసి సీను చాలా బాగా సపోర్ట్ ఇచ్చాడు నీకు. నలుగురితోటి చాలా నీట్, క్లాసిక్ అండ్ కూల్ స్కిట్. రోజా గారు
నాకు స్టార్టింగే చాలా నచ్చింది. నా హిట్ సాంగ్ తో ఎంటర్ అవ్వగానే ఏంటి నా సాంగ్ వేశారు, ఎక్కడ నన్ను లాగుతారేమో స్కిట్ లోకి అనుకున్నా, కానీ నా జోలికి రాలేదు. మీ ఇద్దరిది ఒక ఎత్తైతే పర్ఫార్మెన్స్, వాళ్ళిద్దరు వచ్చాక ఫుల్ రచ్చరచ్చ చేసేసారు. అండ్ సీను నీ ఆ తాగుబోతు క్యారెక్టర్ భలే చేసావు తెలుసా, చాలా సూపర్ గా ఉంది. MVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno and Walkmate Footwear. Walk with comfort లో ఇప్పుడు పని చేసేటప్పుడు పానకంలో పుడకాల మధ్యలో వస్తే చిరాగ్గా ఉంటది. అలాంటి పానకంలో పుడకని పక్కనే పెట్టుకొని పని చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నాడు సుడిగాలి సుధీర్ along with his team. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మన కంపెనీ బోర్డ్ మీటింగ్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మై డియర్ బోర్డ్ మెంబర్స్, మై డియర్ బోర్డ్ మెంబర్స్, మై డియర్ బోర్డ్ మెంబర్స్. ఓహ్ ఇలా కనెక్ట్ అవ్వాలి. బోర్డు పెట్టాను మై డియర్ బోర్డ్ మెంబర్స్. ఈ మీటింగ్ అరేంజ్ చేయడానికి కారణం ఏంటంటే మన ఎండి గారు రిజైన్ చేశారు. ఓకే ఆ విషయం తెలుసు కదా మీకు. ఆపండి, చచ్చిపోలేదు కదా, రిజైన్ చేశారు. సో మన కంపెనీకి కొత్త ఎండి వస్తున్నారు, అర్థమైంది కదా. హలో, ఓకే సార్, ఓకే సార్. బోర్డ్ మెంబర్స్, మన ఎండి గారు రావడానికి 1 hour టైం పడుతుందట. సో మనం టైం వేస్ట్ చేయకుండా మనం ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని ఓపెన్ చేసి అవి పక్కన పెట్టి ఒక చిన్న సాంగ్ డాన్స్ చేసుకుందాం, ఓకేనా? సాంగ్ ప్లీజ్. What the hell is going on here? Don't you guys have any common sense? Huh? పిచ్చి పిచ్చిగా ఉందా? ఈ కంపెనీ ఏంటనుకుంటారు మీరు? ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు? చేపల మార్కెట్ లాగా. ఆ సాంగ్ ఏంటి, డాన్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. మై డియర్ బోర్డ్ మెంబర్స్, హి ఇస్ అవర్ న్యూ ఎండి. ఏంటిది? అంతే సార్, కంపెనీ రూల్. అండ్ మీరు వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది సార్. స్వాగతం, సుస్వాగతం సార్. ఓ థ్యాంక్ యూ సో మచ్. వన్ సెకండ్. నువ్వు పుట్టగానే అమ్మ బాడీ గార్డ్, నువ్వు ఎదుగుతుంటే నాన్న బాడీ గార్డ్, ఆ పైన నేనే మీకు బాడీ గార్డ్. Who is this? కంపెనీ ప్రొవైడ్ చేసిన బాడీ గార్డ్ సార్. నేను ఎవరిని అపాయింట్ చేయలేదే. కంపెనీ ప్రొవైడ్ చేసింది సార్ బాడీ గార్డ్. వెల్కమ్ సార్. One second, sir. One second, sir. It's my duty, sir. Bomb will better, sir. So that's the reason I'm checking, sir. 1 second. అంటే బాంబు ఉంటుంది ముందు జాగ్రత్తగా, బాంబు పేలు తెచ్చిపోతారు కదా, అందుకనే చెక్ చేస్తున్నాడు. వాడు ఎక్కడేసుకొని చెక్కిందే పేలిన సార్, ఇక్కడ పోతా కదరా, పక్కన చెక్ చేయొచ్చుగా. మంచి లాజిక్ సార్. Now we can, sir. వెల్కమ్ సార్. ఏముంది అందులో? కెన్ను. అండ్ బయట మై నేమ్ ఇస్ రామ్ ప్రసాద్ సార్. Oh, hi. 1 second, sir. No can, sir. No duster, sir. మై నేమ్ No, ఇస్ no, no, no. I'm Sudhir. బాడీ గార్డ్ సార్. ఏంట్రా ఇది? ఎంత కేరింగ్ ఏంటి? అంతే సార్, మీకు మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు అన్ని బాగా చూసుకుంటాడు సార్ వీడు. ఏంటి అన్నీ చూస్తాడా? అన్ని చూస్తారు సార్. స్నానం చేసినప్పుడు కూడా చూస్తాడండి. సార్ జోక్ చేశారు. ఏంటి జోక్ కూడా? అంతే సార్, ఇదే రియాక్షన్. వాట్ ఏ కంపెనీ రా మీది. అందుకేనండి. No, sir. 1 second, sir. కొంచెం వెరైటీగా ఉన్నాడు రేడు. తీసుకోండి సార్. యా థ్యాంక్ యూ. No, sir. Sugar requirement, sir. పాలేస్తున్నారు బాబు. సార్ కొంచెం పాలేసాను సార్. థ్యాంక్ యూ. 1 second, sir. కొంచెం పాలు ఎక్కువైనా, సార్. డికాషన్ వేస్తాను సార్. నౌ యూ కెన్ సార్. అడిగే No, perfect, sir. Please, you can. ఏముంది ఇందులో పర్ఫెక్ట్ తాగడానికి? ఇంకా No, sir. That's my duty, sir. నీ డ్యూటీను నీ తొక్క. No, sir. సరే, మన కంపెనీ పాత ఫైల్స్ ఉన్నాయి కదా, ఎస్. ఒక్క నిమిషం రా, పడుతుంది దాని నుంచి. 1 second, sir. 1 second, sir. గోకోండి సార్, కేరింగ్. నార్మల్ డ్యూటీ దూరం ఉంటారా? No, sir. 1 minute, sir. ఏంటో తక్కువ డ్యూటీ ఏం చేస్తా
చేస్తావు నువ్వు? లిమిట్ లో ఉండు, అర్థమైందా? ఓకే సార్ ప్లీజ్. ఏంటి తిట్టుకోవడం కూడా నీకు నువ్వే ఎస్ తిట్టుకుంటావా? సార్, ఎక్కువ చేస్తా వద్దు సార్ మీరు. ఇంతకీ ఈ పాత ఎండిని ఎందుకు తీశారు? తీసిలేదు సార్, అతను మానేశారు సార్. దేనికి? యాక్చువల్గా అతనికి మన మ్యారేజ్ అయింది సార్. అరేదో వారం రోజులు లీవ్ పెట్టుకోవచ్చు కదా, మానేది దీనికి. యాక్చువల్గా కంపెనీ రూల్ ప్రకారం వాడు బాడీ గార్డ్ సార్, ముందు ఆడే తాళి కట్టాడు సార్. ఎస్ సార్. నేను విన్నదాన్ని ఏంటంటే మన కంపెనీ చాలా లాస్ లో ఉంది. లేదు సార్, మాదాపూర్లో ఉంది మంది. యు బ్లడీ పంచెస్ యు. నో సార్, 1 minute సార్. హౌ యు కెన్ సార్? ఈడలా ఉంటే నాలో అన్ని పనిచేయడం మానేస్తారా? ఓ ఇట్స్ మై ఫ్రెండ్. ఈడు రోజు ఫోన్ చేస్తే ఓ జోక్ చెప్తాడు. ఐపీఏ చాలా మంచి జోక్ చెప్తాడు. ఇట్స్ మై డ్యూటీ సార్. హలో. ఓకే ఓకే ఓకే. యావరేజ్ జోక్ సార్, నవ్వు రావట్లేదు సార్. యూ కెన్ స్మైల్ సార్. హాయ్ డార్లింగ్. Give me a hug. Hey, my goodness. So nice. No sir, 1 second sir. Oh my wife, that's my wife, man. You can't do this to me. It's my duty sir, please. రే పిఏ చెప్పండి సార్. ఈ రాత్రి ఇంటికి కూడా వస్తారేంటి? నైట్ టైం సార్, అది డ్యూటీ సార్. ఎస్ సార్. రే నైట్ నా డ్యూటీ రా, వాడేం చేస్తాడు ఇంట్లో? ఓ పని చేయవే, ఈ 10,000 తీసుకొని అరే 10,000 ఇస్తాను, నువ్వు ఇవ్వా? No sir, money matter don't involve sir. బాగా ట్రైనింగ్ ఇచ్చారు రా. ఈ 10,000 తీసుకొని నువ్వు పుట్టింటికి వెళ్ళిపో. నేను ఫోన్ చేసినప్పుడు రా, అప్పుడు దాకా రావద్దే. సరే ఓకే, కానీ వెళ్ళే ముందు ఒక కీస్. సార్ యూ క్యారీ ఆన్. నేను నీకేమవుతాను? మొగుడివి. వా నాకెక్కడ మొగుడు ధైర్యాడు. అరే బాడీ గార్డ్, అక్కడ పడిపోయింది, తీసుకొని రా. ఓకే సార్. ఏమండి, మొగుడు ఎవడైనా మొగుడు మూడే కదా. ఇట్స్ ఓకే సార్. నౌ యూ కెన్ సార్. బాగుందా? బాగుంది. ఎవరిచ్చినా బాగుంటుంది, నేను కాకుండా నీకు. నేను ఇంటికి వచ్చేస్తాను. కానీ ఆయన బ్రష్ చేశాడు, పేస్ట్ బాగుంది. అరే అనుకుని దూరంగా ఉండమంటారా, నాకు కొంచెం బీపీ వచ్చేలా ఉంది. అరే ఓ 2 నిమిషాలు ఇక్కడ ఉండి సిగరెట్ వస్తాను. ఎన్నో నేను లెక్క పెడుతున్నారా? ఒకటే ఉంది, తాగనులే. నైస్ కవరింగ్ సార్. అరే ఈ బోర్డ్ మీటింగ్ నువ్వు కంటిన్యూ చేయి. ఓకే సార్. నేను ఇప్పుడే టాయిలెట్కి వెళ్ళి వస్తాను. ఓకే సార్. ఎక్కడికి? యూరిన్ సార్, దట్స్ మై డ్యూటీ సార్. అక్కడ కూడా వస్తావా? ఎస్ సార్. నువ్వే పోస్తావు నాకన్నా ముందు? ఎస్ సార్. కంట్రోల్ చేసుకుంటాను. లంచ్ టైం అవుతుంది సార్. లంచ్ ఎందుకురా? అడిగే పెట్టండి, అడిగే ఫస్ట్ తినేది పందిలాగా. ఇలా తెచ్చుకున్న బాక్స్. దట్స్ కరెక్ట్ సార్. నో సార్. నా బాక్స్ ఇచ్చాను రైడ్కి, తినేస్తాడు. తినే. థ్యాంక్ యూ సార్. 1 second sir. Now we can sir. Oh, what? My phone is ringing, man. Hey, influence phone. Just a second. 1 minute, sir. 1 minute, sir. Hey, you! This is my duty, sir. Don't it. Hello? Yes? Okay. ఏంటి అన్నేసలు అంటున్నాడు? Sir, మీ తాతగారు చచ్చిపోయారు సార్. No sir, don't. Sir, don't get emotion, sir. అయ్యో నా తాతగారు చచ్చిపోయారు. మా తాతగారు చచ్చిపోతారని చెప్పారు. మా తాతగారు చచ్చిపోయారు. My dear board members. ఎందుకు ఏంట్రా? మన లాస్ట్ టైం కట్టాం కదా సార్ బిల్డింగ్, అది పడిపోయింది, దాని ఫ్యాన్స్ సార్ వీళ్ళు. ఫ్యాన్సా? ఫస్ట్ నన్ను కొట్టండి, ఆఫ్టర్ దట్ సార్. Okay, enough, sir. You can. రే, ఎంత అవమానం జరిగిన తర్వాత నేను ఉండను, నేను చచ్చిపోతాను. నేను ఎలా చంపేస్తాను చూడు ఇప్పుడు. ఏమైంది సార్? చచ్చిపోతా ఎందుకు సార్? చచ్చిపోతా కాదురా, నాకు ఎంత అవమానం జరిగిందని నేను ఉండను, నేను చచ్చిపోతా. అమ్మాయి ప్లాన్ వర్క్ అవుట్ చూడు. 1 minute, sir. Yes. Okay, sir. సార్ చనిపోయారన్న. Hello. Okay. Sir, one second, sir. Now you can, sir. You are my MD, sir, right now.
నాకు వద్దు ఎండి ఒరే నా ఎండి పోస్ట్ మీరు ఎవరు చేస్తారా మీరు చేసుకుంటారా బాబు ఎవరు వెళ్ళిపోయిన పర్లేదు సార్ మా ఎండి నాగబాబు గారు సో ఐఎమ్ కమింగ్ సో ఐఎమ్ ఆన్ ద డ్యూటీ సో ఆ పైన నేనే మీకు బాడీ గార్డ్ సో రేష్మి ఈ స్కిట్ సారీ సార్ 1 సెకండ్ సార్ రష్మి ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను నువ్వు చాలా అందంగా ఉంటావని నీ ఫీలింగ్ రోజా సార్ 1 సెకండ్ సార్ మాటలు రావట్లేదు రోజా గారు అబ్బో రోజా గారు ఎలా 1 సెకండ్ మేడం ఓకే నాగబాబు గారు రోజా గారు మన సోది గాలి సుధీర్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది ఓకే మేడం రోజా గారు చెత్త స్కిట్ థ్యాంక్ యూ కానీ సీను ఏ క్యారెక్టర్ ఇచ్చినా హైపరేనా నువ్వు మరి ఇంత ఎక్స్ట్రీమ్ ఆ బాడీ గార్డ్ లో కూడా ఏంటి నేను గెటప్లు మార్చకుండా రియల్ ఇదిలో వచ్చావు ఒరిజినల్ క్యారెక్టర్ మేడం క్యారెక్టర్ ఒరిజినల్ లేకపోతే బయటగా గుర్తుపట్టట్లేదు ఎవరు సీను అనేసి ఒరిజినల్ గా వచ్చావు ఇప్పుడేం గుర్తుపెడతాడు ఈ సగం కవర్ చేసింది ఈ సగం కవర్ చేసింది ఇంకేం కనిపించినాడు అక్కడ లేదు చాలా బాగుంది మనసులన్నీ దోచుకుండే నాగబాబు గారు ఎలా సుధీర్ ఏం చెప్తాను ఈ స్కిట్ గురించి బాగా చేసావు బ్రహ్మాండంగా ఉంది ఎప్పుడు బాగా చేస్తావు మళ్ళీ బాగా చేసావు ఎపిసోడ్ ని కాపాడే వన్ ఆఫ్ ద స్కిట్ చేసావు ఫుల్ ఎంజాయ్ చేసావు ముగ్గురు బాగా చేశారు సీన్ హైలైట్ అయ్యాడు మనశ్శాంతి లేదు ఇలాంటి చండాలని బాడీ గార్డ్ ఉంటే సూసైడ్ చేసుకోవడం బెటర్ అక్కడ మాత్రం పొడిసాడు కానీ రామ్ ప్రసాద్ కొట్టింది బాగుంది స్ప్రే వేసి మరీ కొట్టాడు అసలు యు బ్లడీ పంచెస్ యు 1 minute sir how you can sir నిజంగా తైలేసింది సార్ అప్పుడు తెలియలేదా చాలా బాగుంది రామ్ ప్రసాద్ బ్యూటిఫుల్ స్కిట్ బెల్లం ఊరెళ్తే ఇంటికి ఇల్లాలుగా వచ్చే ఆడదానికి ఆలీగా ప్రూవ్ చేయడానికి మన అభి పడే కష్టాలు ఏంటో చూద్దామా సో లెట్స్ కాల్ అపాన్ అద్రే అభి along with his team మై వైఫ్ ఈస్ గాన్ పుట్టింటికి వెళ్ళిపోయింది మా వైఫ్ చాలా హ్యాపీగా ఉంది ఈ చలికాలం మంచి చేస్తే హలో హలో సార్ మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది అయితే ఇప్పుడు నేను వెళ్ళి తీసరావాలా ఏంటి అబ్బా అలా కాదండి ఇంట్లో జనక పాయల బాజే ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అయితే నడుము పైన నయనతార అబ్బా నడుము కింద ఇలియనా అరే ఓకేనా కరెక్ట్ గా 9:30 కల్లా మీ ఇంట్లో ఉంటది సూపర్ సార్ సూపర్ థ్యాంక్ యూ నేను వెయిట్ చేస్తుంటా ఈ టైంలో నా పెళ్ళాం ఫోటో ఎందుకు చూసారుగా ఇలాంటి పెళ్ళాం ఉన్నప్పుడు నేను ఇలాంటి పనులు చేయడంలో ఏం మాత్రం తప్పలేదు ఏమంటారు సార్ ఇప్పుడు అది వచ్చిన తర్వాత ముందు వెనకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి వారి సంగతి వారికి వదిలి తప్పు ఒప్పులు ఆకల వదిలి సిగ్గు ఎగ్గులు చీకటి వదిలి తెరలను వదిలి తొలి తొలి విరాపు చెరలను వదిలి తొలను వదిలి ఊరులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి మాకు పని మనిషి అవసరం లేదు వెళ్ళిపో పని మనిషి కాదు 9:30కి రమ్మన్నారు కదా వచ్చేసా 9:30కి రమ్మన్నానా నిన్న నేనే నయనిలియానా అంటే నడుము పైన 9 తరలా ఉంటుంది అన్నారు ఇదిగో 9 తర తిప్పురా ఇటు వచ్చిందా నడుము కింద ఇలియానా అన్నారు ఇదిగో నడుము కింద ఇలియానా వామ్మో కలర్ అంటే చందమామ అన్నారు అమావాస్య చందమామ నిన్ను చూడగానే నా మూడు ఉత్సాహం నా ఉరకలు అన్నీ ఆగిపోయాయి నీకు ఇప్పుడు 9 తర ఇలియానా కనిపించాలి అంతే కదా
చూడు ఎలా కనిపిస్తున్నా? అబ్బా నయనతారా. ఇప్పుడు ఎలా కనిపిస్తున్నా? ఇలియానా. చూసారా, చీకట్లో నయనతారా అనుకోవచ్చు, ఇలియానా అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. సర్లే. ఎంతసేపు వస్తున్నానండి. ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు. కొంప కొల్లేరు చేస్తావా ఏంటి నువ్వు? వామ్మో, పని మనిషి ఇది ఈ టైంలో వచ్చిందేంటి? బాబు గారు, మీరు చూసింది నేను చూశాను బాబు గారు. రంగి, ఈ టైంలో వచ్చావేంటి? పని చేసుకుందాం అన్నయ్య గారు. మరి నెల ఆఖరు అయిపోయింది కదా, జీతం తీసుకోవాలంటే పని చేయాలి కదా అయ్య గారు. రాత్రి 9:30కు పనులు వద్దులే, ఇంటికి వెళ్ళిపోను. రేపుకోండి అయ్య గారు, అమ్మగారు ఫోన్ చేసి ఒకటే దొబ్బేస్తున్నారు, నువ్వు పని చేయవా అని. మీరు జరగండి. అరే అలా కాదు రంగి, జరగండి అయ్య గారు. మళ్ళీ రాకు, రేపు ఎల్లుండి తర్వాత పనికి రా, అమ్మగారు వచ్చిన తర్వాత. సరేలేండి, వెళ్ళిపో. నయనిలియానా, నయనిలియానా. నేను వస్తున్నా. నువ్వు వెళ్తావా? డోర్ తీస్తావా? భయ ఎవరు భయ లోపల? ఎవరా నువ్వు? భయ ఎవరు లేరా భయ లోపల? చెట్టంత మనిషి ఎదురుగా పడితే ఎవరు నువ్వు? అంటే భయ నేను జనాభా లెక్కల అధికారిని భయ్యా. జనాభా లెక్కల అధికారివా? అవును భయ్యా. రాత్రి పూట వచ్చి జనాభా లెక్కలు చేస్తా అంటావేంటి? అబ్బా, మీరు రాత్రి పూట చేసే పనులకు జనాభా పేరు తెలియదు కానీ జనాభా లెక్కలు రాత్రికి వస్తే వచ్చిందా? మేము అలా ఇవ్వము, మీరు వెళ్ళిపోండి. ఇన్ఫర్మేషన్ మీరు నన్ను పంపించారనుకోండి, మొత్తం గ్యాస్ కరెంటు మొత్తం కట్ అయితే మీ జప్తు చేస్తాం, ఆస్తి జప్తు చేస్తాం. చెప్పండి. సరే 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 సరే, తీసుకోండి తీసుకోండి. ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం కావాలి తీసుకోండి. సరే, ఇంట్లో ఎవరెవరు ఉంటారు భయ్యా? నేను, మా ఆవిడ. ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ లేకపోతే ఏం ఒప్పుకోము. ఐ వాంట్ ప్రూఫ్. అబ్బా, ఇప్పుడు మా ఆవిడ లేనప్పుడు ఎక్కడి నుంచి తెస్తాం? ఊరికి వెళ్ళింది. ఏమండి భయ్యా, ఈవిడెవరు భయ్యా? మా ఆవిడే ఇప్పుడే ఊరు నుంచి మళ్ళీ వచ్చేసింది. అప్పుడే వచ్చేసావా ఇంటికన్నా, బుజ్జి కన్నా? అదేంటి ఒక్కరని చెప్పారు, ఇద్దరు వచ్చారేంటి? మీ వైఫా భయ్యా? వైఫ్ అయితే మెళ్ళలో మంగళసూత్రం ఏది భయ్యా, కింద మెట్టిలు అయ్యి భయ్యా. జోకు పాతదైనా ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా ఉండాలని అక్కడ పెట్టింది భయ్యా. ఫుల్ జోకులు వద్దు భయ్యా. నేను ఫటాఫట కొన్ని క్వశ్చన్లు అడుగుతా, టక్క టక్క ఆన్సర్ చెప్పండి భయ్యా. సరే అడగండి. మీ ఆవిడ పేరేంటి? స్వాతి. నవ్య. ఈ రోజు స్వాతి అంటాను, రేపు నవ్య అంటాను, రోజు రోజుకో పేరుతో పిలుస్తాను. మీరేం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తుంటాను. మీరేం చేస్తుంటారు? బిజినెస్. బిజినెస్ ఎక్కడో కొడుతుంది భయ్యా. మీరెంత సంపాదిస్తారు భయ్యా? నేను నెలకు 30,000. ఓ సూపర్. మీరెంత సంపాదిస్తారు? ఆర్డర్ని బట్టి అయ్యా. అంటే ప్రాజెక్ట్ ను బట్టి ఆర్డర్ ఉంటది, ఆర్డర్ ను బట్టి డబ్బులు వస్తాయి అనేది ఆవిడ ఉద్దేశం. లేదు భయ్య, ఎక్కడ కొడుతుంది భయ్యా. నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా భయ్యా. పోలీసు వాళ్ళకి ఎందుకు భయ్యా? మీకు క్లారిటీ కావాలి, నేను భార్యాభర్తలమని, అంతే కదా? నువ్వు డైలాగ్ చెప్పకు. ఏమే ఎంతసేపు? ఇప్పుడు వాడికి డౌట్ వస్తుందంట, కొంచెం ప్రూవ్ చేయాలి మనం ఇద్దరం భార్యాభర్తలమని. డబ్బులు నేను ఇస్తా, ఎక్స్ట్రా అయితే ఎక్స్ట్రా కొంచెం. భయ్యా క్లారిటీ లేదు భయ్యా, నేను ఇస్తా. ఇప్పుడు చూడండి, ఏమే కాలు మొక్కు. 4,000. భయ్యా 4,000 అంటే ఏంటి భయ్యా? అంటే ఇప్పటికి 4,000 సార్లు కాళ్ళు మొక్కాను అని చెప్తుంది అన్నట్టు. ఇంకా డౌట్ వస్తుందా? ఒక్క నిమిషం. హలో, ఏంటి ఇంటికి వచ్చిన అతిథి ముందు భర్త అనే మర్యాద లేకుండా ఏంటి నీ ఎక్స్ట్రాలు? హలో, మనం మాట్లాడుకునేటప్పుడు ఈ కొట్టుడు ఈ తిట్టుడు ఉందా? నా డబ్బులు ఇచ్చే వెళ్ళిపోతా. వాడికి ఏదో అడ్జస్ట్ చేసి చేయాలి, కొంచెం అడ్జస్ట్ అయిపో. నువ్వు కొంచెం యాక్టింగ్ ఇన్వాల్వ్ అయిపో. మరి డబ్బులు నేను ఇస్తానుగా. ఇప్పుడు నేను ఇన్వాల్వ్ కావాలి అంతే, భార్యగా యాక్టింగ్ చేయాలి. చూసుకో వెళ్ళు. భయ్యా ఎక్కడ కొడుతుంది భయ్యా? నీ కొట్టుడు రోజమ్మా, నన్ను చేసుకున్నాడు ఈయన చేసుకున్నా కాంచి నాకు సుఖం లేదు, పాలు లేదు. మా అయ్య నాకు నగలు పెట్టిండు, నట్ర పెట్టిండు. ఏనాడైనా నాకు నగలు పెట్టినావా? నీకు నగలు నేను పెట్టలేదా? పెట్టలే. ఆహా, నగలు నేను పెట్టలేదా? పెట్టలే. అయితే బీరోలో పెట్టిన నగలు మీ తాత తెచ్చిండా? బీరువాలో పెట్టాడా? అయ్యో, బీరువాలో పెడితే ఏనాడైనా భార్య అని చెప్పి తాళం ఎక్కడుందో చెప్పావా నాకు? బీరో తాళచ్చే ఎక్కడుందో తెలియదా? బీరో పైన పెడతాను తాళచ్చే తెలియదా నీకు? కనీసం బ్యూటీ పార్లర్ ఎరనంటే ఏనాడైనా కొన్ని డబ్బులు ఇచ్చావా? నీకు డబ్బులు ఇవ్వకుండానే నువ్వు ఇక్కడ దాకా వచ్చావా? ఇవ్వలే. ఒక్క పైసా ఇవ్వలేదా? ఇవ్వలే. బీరోలో పెట్టిన డబ్బులు మీ తాత ఇచ్చిండా?
రోజమ్మ వా రోజమ్మ చూసావా ఏనాడైనా ఈ దరిద్రం నాకు పట్టు చీర కొనిచ్చిండా? నీకు చీరలే కొనిలేదా? లోపల ఉన్న చీరలు ఎవరు మీ తాత కొనిచ్చిండా? నువ్వు ఒక్క నిమిషం ఉండు. అది ఇన్వాల్వ్మెంట్ అంటే కొట్టు ఏ గుద్దు. ఏనాడైనా నాకు ఒక్కరోజు సుఖం లేదు దుఃఖం లేదు. అయ్యో సూపర్ భయ్యా సూపర్ భయ్యా. నమ్మకం కుదిరింది భయ్యా. ఎక్కడో కొడుతుంది ఎక్కడ కొట్టలేదు భయ్యా. కంగ్రాచులేషన్స్ భయ్యా. ఇక అస్సలు నేను వెళ్తున్నా, నా విలువ ఏంటో నేను వెళ్ళాక తెలుస్తుంది నీకు. వెళ్ళిపో, అవసరం లేదు. నువ్వు పుట్టింటికి వెళ్ళిపో, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. దారి ఇటు 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 అవుట్ ఇట్రా. చెప్పొచ్చు కదా. నీలాంటి పిల్లం ఉంటే ఎంత పోతే ఎంత పోవే. అంతే, నీలాంటి పిల్ల ఉంటే ఎంత పోతే ఎంత పోవే. సార్ మీకు క్లారిటీ వచ్చేసిందా? భయ్యా సూపర్ క్లారిటీ భయ్యా. నేను పోతే నా విలువ తెలుస్తుంది భయ్యా. అంతే భయ్యా. సూపర్ భయ్యా. అమ్మయ్యా, మొత్తానికి నమ్మేశాడు. లేకపోతే నా ఆస్తి వివరాలనేది నయనిలియానా దా ఆడు వెళ్ళిపోయాడు. బాగా చేసింది యాక్టింగ్, సూపర్ అసలు. నయనిలియానా దా ఆడు వెళ్ళిపోయాడు. నేను ఇల్లు ఏది? నేను అరే ఏంటి మన భయ్యా ఏదో మర్చిపోయాడు. ఇంకా కొట్టట్లేదా భయ్యా? ఎందుకు కొడుతుంది భయ్యా? కొట్టింది అంటే వీడు అది కలిసి గ్యాంబ్లింగ్ చేసి నేను గోవిందా అరే రాగు చైనను గోవిందా జూబ్లీ హిల్స్ లో బంగ్లా ఇవ్వు, లేనిచో హైటెక్ సిటీ ఇవ్వు. పూజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? ఏంటి జీవా ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయావు. క్యారెక్టర్ అలాంటిది. సో కొంచెం జాగ్రత్త అభి. మీ ఆవిడ ఊరికి వెళ్తే నువ్వు కూడా ఆవిడతో పాటు ఊరికి వెళ్ళిపో. ఓకే నాగబాబు సార్, అవే స్కిట్ ఎంటర్టైన్మెంట్ ఉంది. జీవన్ నగలు అన్ని మూట కట్టిన తర్వాత నుంచి మళ్ళీ ఇంట్రెస్ట్ అంటే పాజిటివ్ గా ఉంది. బట్ మంచి స్కిట్. దారి పక్క ఉన్న బురదను ఒంటికి రాసుకున్నట్టు ఊర్లో ఉన్న ప్రతి సమస్యను నెత్తి మీద వేసుకుంటాడు మన సూపర్ శ్రీను. మరి తన పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ సూపర్ శ్రీను అలాంగ్ విత్ ది స్టీవ్. మిర్చి 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 లాంటి కుర్రాడే ఏ మిర్రా మిర్రా మిసంది పి మిసైలలే దూకాడే ఆ మిర్చి 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 లాంటి కుర్రాడే. అమ్మా అరే మహేష్ ఇలా కుమ్మేశారేంట్రా? ఏమోరా, మనం పుణ్యం కోసం వెళ్తే పాప మీద వస్తుందిరా. అవునరా, ఆయన మనం ఏం తప్పు చేసామనరా? తప్పేం చేయలేదు. ఊర్లో అలా టాటర్ వెళ్తుంటే అందులోంచి 2 బస్తాలు ఊడాడ్డాయి. ఫోన్లో ఊర్లో కుర్రాలు కష్టాల్లో ఉన్నారు కదా అని చెప్పి అందరికి పంచిపెట్టాం. ఆ తర్వాత తెలిసింది అందులో గంజాయి ఉందని. కింద సంవత్సరం కోళ్ల పంజాల్లో గొడవలు ఎంతమంది చచ్చిపోయారా? చచ్చిపోతా. అవును, మళ్ళీ ఈ సంవత్సరం కూడా గొడవలు అవుతాయేమో, చచ్చిపోతారేమో. ఎవరు చచ్చిపోకూడదు అనుకుని పోలీసు వాళ్ళని సెక్యూరిటీ అడిగాం. మనకేం తెలుసు కోళ్ల పంజాలు ఇల్లీగల్ అని. మిగతా సగం ఊరిని కూడా తీసుకెళ్లి బొక్కలు వేసి ఇక లాభం లేదురా. మనం ఏదైనా ఒక మంచి పని చేయాలి. మన పేరు చరిత్రలో మిగిలిపోవాలి. దానికి ఏదైనా ఒక ఐడియా ఇవ్వరా? నాకు ఒక అత్రంటే ఐడియా వచ్చిందిరా. అవునా? మన ఊర్లో కిరాణా కూడా చచ్చిపోయాడు. ఏడ్స్ వచ్చి చచ్చిపోయాడు తెలుసా? ఇది ఐడియా ఎలా అవుద్ది? చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ మన ఊర్లో వాళ్ళు కానీ ఎవరైనా చూడటానికి వెళ్ళలేదు. మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి తగలెట్టారు తెలుసా అండి? అదేంట్రా, ఎవరు ఎందుకు వెళ్ళలేదు? మన ఊర్లో సరైన అవగాహన లేదు హెయిడ్స్ మీద. అవగాహన కల్పించను. ఎస్, ఒక మీటింగ్ ఏర్పాటు చేయి. ఊళ్ళో వాళ్ళందరినీ పిలువు. ఓకే, నేను ఇచ్చే స్పీచ్ కి ఊళ్ళో వాళ్ళకి ఎయిడ్స్ మీద ఒక అవగాహన కలగాలి. మీటింగ్ ఎక్కడ ఏర్పాటు చేద్దాం? స్కూల్ వెనకాల గ్రౌండ్ లో. ఓకేరా, స్కూల్ వెనకాల గ్రౌండ్ లో మీటింగ్ లో కలుద్దాం. ఒరే, ఇంత అప్పు చేసి ఈ బ్యాంక్ మేనేజర్ కి సన్మాన సభ చేయడం అవసరం అంటావా? ఒరే పిచ్చోడా, ఇంత బిల్డప్ ఇచ్చి సన్మానం చేస్తేనే కానీ బ్యాంక్ మేనేజర్ మనకు లోన్లు ఇవ్వరా. ఆ తర్వాత మనం ఎంత చక్కగా వ్యవసాయం చేసుకొని బతకొచ్చు. లోన్ ఇస్తారంటావా? కంపల్సరీ ఇస్తారా బాబు. అరే బ్యాంక్ మేనేజర్ రా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మీరు పర్మిషన్ ఇస్తే మీ గురించి 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను సార్. హలో, మైక్ టెస్టింగ్.
మా సార్ ఈ ప్రమోషన్ గురించి అంత ఖర్చు పెట్టారో నాకు మాత్రమే తెలుసు. ఏం చెప్తున్నావు నువ్వు? సార్ 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 కథ ఇంట్రెస్ట్ గా ఉన్నా సార్. చెప్పని సార్, లాస్ట్ మంత్ ఇంట్రెస్ట్ కట్టావరా నువ్వు? నేను కట్టలేదు సార్. నువ్వు వచ్చి మాట్లాడు. హలో, ఈ రోజు, ఈ దినం, ఈ పొద్దు ఇలా అయితే సార్. ఈ రోజు, ఈ దినం, సూటు గీటు వేసుకున్నాడంటే ఈడే ఎయిడ్స్ పేషెంట్ అయి ఉంటాడు. ఇప్పుడు నీ స్పీచ్ చేయాల్సింది వీడి గురించేనేమో. స్పీచ్ తిరగదీసేస్తాను. రే నాకు చిన్న డౌట్ వస్తుంది. ఇగో ఏమే, నీకు అది వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ప్రమోషన్ సార్ 2 days అవుతుంది. అందుకే ఫ్రెష్గా ఉన్నావు. తర్వాత వాడిపోతావులే. వాడిపోతావు అంటాడు. ఇప్పుడే కాదు సార్ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. రేపు పొద్దున్న పనులన్నీ మీరే చూసుకోవాలి, వాడిపోతామని చెప్తున్నాడు. అలా ఆలోచించడా? ఇగో స్పీచ్ అంటే ఏందో నేను ఇస్తాను. చెప్పా ఎలా. మరి నేను చెప్పేది ఏంటంటే, నిజంగా ఈయనకి అది వచ్చింది కానీ రానట్టే ఉన్నారు. అదే రానట్టు ఉన్నట్టు. ప్రమోషన్ వచ్చిన ఎటువంటి గర్వం లేదు, రానట్టు ఉన్నాడు అని చెప్తున్నాడు. అంత గొప్పగా చెప్పాడా? గొప్పగా చెప్పాడండి. కొట్టండి తప్పట్లో. నిజంగా ఆయనకి ఇది రావటం ఆయనకు శాపం. ఈడేట్రా శాపం అంటాడు? పనులన్నీ మీరే చూసుకోవాలి కదండి బ్యాంక్ లో, ఇంటికి వెళ్ళి టైం కూడా ఉండదు. మరి మీకు అది శాపమే కదండి. అలా బిత్రమోహన్ చూస్తున్నారంటే మీకు అర్థం కాలేదు కదా? నాకు తెలుసు మీకు అర్థం కాలేదని మీకు ఫోటో తీసుకొచ్చా, అది చూడండి, క్లియర్ గా అర్థమైపోద్ది. ఇది రాకముందు, ఇది వచ్చిన తర్వాత. ఇదేంట్రా ముందు తర్వాత అంటాడు? ఇప్పుడు ఎలా ఉన్నారు? మంచి దొక్కలాగా ఉన్నారు. రేపొద్దున బ్యాంక్ పనులన్నీ మీరే చేస్తే తిండి నిద్ర మానేస్తే ఎలాగవుతారు? అలా అవుతాను. మరి అదే కదా చెప్పింది. అంత దూరం ఆలోచించాడా? ఇంకా దూరం ఆలోచించాడండి. తప్పట్లు. మరి మీరు ఇదందరూ కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఈ రోజు ఈయనకు వచ్చింది, రేపు నీకు రావచ్చు, ఇంకెవరికైనా రావచ్చు. చదువుకోలేదు కదరా, మనకేమవుతుంది? మేమేం చదువుకోలేదు, మాకేం రాదు. అది మీరు చదువుకోలేదు కాబట్టి మీకు అవగాహన లేదు, మీకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మీరు కూడా అది వాడండి. అది వాడమంటాడేంట్రా? బుర్ర సార్, బుర్ర వాడబట్టే కదా మీకు ప్రమోషన్ వచ్చింది. అంత దూరం ఆలోచించాడా? దూరం ఆలోచించాడండి. కొట్టండి తప్పట్లు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆయన ఇంకా ఎక్కువ రోజులు మన మధ్యలో ఉండరు. ఇదేంట్రా ఎక్కువ రోజులు ఉండంటాడు? 5 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యి వెళ్ళిపోతారు. మీ దారిని మీరు పట్టించుకుంటారండి. అదే చెప్తున్నాడు. మరి ఒకటి మాత్రం గుర్తు పెట్టుకొని మన ఊరు అందరూ, ఆయన వస్తున్నాడు కదా అని పక్కకి వెళ్ళిపోవటం, పారిపోవటం, ఆయన దూరంగా పెట్టడం లాంటివి చేయకండి. ఆయన కూడా ఒక మనిషిలా చూడండి, మన జీవితంలో కలుపుకోండి, ఆయనకు కొత్త జీవితాన్ని ప్రసాదించండి. ఇదేంట్రా కొత్త జీవితం అంటాడు? మరి కొత్త జీవితమే కదండి. మీరు బ్యాంక్ మేనేజర్ కదండి, అందరు మిమ్మల్ని చూసి భయపడతారు కదండి. భయపడకూడదు అని చెప్తున్నాడండి. అంత దూరం ఆలోచించాడా? దూరం ఆలోచించాడండి. కొట్టండి తప్పట్లు. ఊరి జనాలందరూ కూడా మరి గమనించాల్సిన విషయం. పెచ్చండి, అక్కడ మీటింగ్ జరిగితే ఇక్కడ సత్తవే దరిద్ర పేద శనిగాడు అన్నం తిన్నావు, గడ్డి తిన్నావు, మనిషి తినపోదువా? తిట్టకరా, మీటింగ్ ఇది మంది కాదా? మంది కాదు దరిద్రుడు, అక్కడ ఉన్నారు, అక్కడ నీకోసం అందరూ ఇచ్చేస్తున్నారు. ఇది మనసు మంచిగా అనుకుని ఎయిడ్స్ గురించి తెగ స్పీచ్ ఇచ్చేసాను. ఏమయ్యా నువ్వు ఎయిడ్స్ పేషెంట్ కాదా? రే వీడు నాన్ సింక్ లో ఏదేదో మాట్లాడుతుంటే నేను అప్పుడే అనుకున్నాను రా, బ్యాంక్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చిన నన్ను ఎయిడ్స్ పేషెంట్ చేస్తారా? రే మేము ఉట్టికి వదలను రా, మీకు మీ పిల్లలకి ఒక్క రూపాయి కూడా లోన్ రాకుండా చేస్తాను రా. యారా నాన్ సింక్ లో వాడు ఏదేదో మాట్లాడుతుంటే దానికి అర్థాలు, ప్రతిపదార్థాలు, నానా అర్థాలు తీసి నన్ను ఎర్రి పప్పని చేస్తావా? అంత దూరం ఆలోచించాడండి. అంతకన్నా ఎక్కువ ఆలోచించాడు రా వాడు. కొట్టాలి చప్పట్లు. నేను కొడతాను రా తప్పట్లు. 5 లక్షలు ఖర్చు పెట్టి మేనేజర్ అయితే నన్ను పోయితే చేస్తారా? మీరు చేయబట్టి ఊరు జనాభంతా జైల్లో ఉన్నారా? లాస్ట్ కి మీ ఇద్దరమేరా ఇక్కడ ఉన్నది. ఏదో ఆ బ్యాంకు మేనేజర్ ని బుట్టలో వేసి లోన్లు తెప్పించుకున్నారు. మేము వస్తే మీరు పుటాల్లో మీరు ఇద్దరు వచ్చి ఆ లోన్లు రాకుండా చేస్తారా? మీ సంగతి ఇలా కాదు. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? ఎవడు పడితే వాడు ఏదో మెసేజ్లు ఇవ్వద్దు, మెసేజ్లు ఇస్తే బాడీ మసాజ్ అయిపోద్దని అర్థమైపోయిందిరా అన్నట్టు చెప్పడం మర్చిపోయి నాకు ఇంకో ఐడియా వచ్చింది. నీ ఐడియాలు నీ ఐడియా వల్లే కదా. సో ఈ
స్కిట్ గురించి మా జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ ది ఎవర్ స్మైలింగ్ రోజా గారు. మంచిగా వెళ్తే చెడు ఎదురైనట్టు ఫస్టే లోపలికి వెళ్ళగానే దెబ్బలు పడ్డాయి, మళ్ళీ ఫైనల్ గా దెబ్బలు పడ్డాయి. బాగుంది. నాగబాబు సార్. ఓకే సీను, గుడ్. మా మోస్ట్ వెల్కమ్ రౌండ్ ఫటాఫట్ ఫన్ రౌండ్ ని స్టార్ట్ చేద్దాం. సో ఓవర్ టు యు జడ్జెస్. రోజా గారు, ఈ రోజు ఫటాఫట్ ఫన్ లో బెస్ట్ కాంబినేషన్ కి ఫటాఫట్ విన్నర్ గా ఇవ్వబోతున్నాం. అంటే సేమ్ టీం కాకుండా ఏ టీం లో నుంచి ఎవరిని తీసుకుంటారు అనేది నాగబాబు గారు చెప్తారు. ఏం చేయాలనేది నేను చెప్తాను. ఎవరు పర్ఫెక్ట్ గా చేస్తే వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్. సో నాగబాబు సార్ ఫస్ట్ కాంబినేషన్ ఎవరు? సుధీర్. నాకు బాగా నచ్చే అప్పారావు. సో రోజా గారు, సిచ్యువేషన్ ఏంటి? సుధీర్ కి నచ్చే పని. ఇప్పుడు నువ్వు అందమైన అమ్మాయి అప్పారావు గారు, ఆయనకి మీరు ప్రపోజ్ చేసి ఒప్పించి పాట పాడాలి, డాన్స్ వేయాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జస్ట్ ప్లీజ్ బి ఆన్ దేల్, ఐ విల్ కాల్ యూ లేటర్. అప్పు, వయసులో ఉన్నావు, ఎందుకు ప్యాసింజర్ల నెమ్మదిగా మాట్లాడతావు? నీలాంటి అందగత్తెని. ఎస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. నా అందం గురించి నా దగ్గర కాదు, వేరే వాళ్ళ దగ్గర మాట్లాడు. యు నో షారుఖ్ ఖాన్, హీ లైక్ మీ. నీలాంటి అందగత్తెని నేను ఈ ప్రపంచంలో చూడలేదు. అవును, చర్మం మందం, అక్కడ వచ్చింది నాకు అందం. కమ్ ఆన్, సే సంథింగ్. నీ కలర్ చూసే నేను పడిపోయాను యాక్చువల్లీ. థ్యాంక్ యూ గాడ్. నీ కళ్ళు, ఆ పొట్ట, కలువ రేకులు లాంటి కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, శంఖం లాంటి మెడ. వాట్ ఈస్ యువర్ ఏజ్ మిస్టర్ సుధీర్? I am just 27. No, I am not accepting. Why? ఎందుకు యాక్సెప్ట్ చెయ్యు? You are going very slow. Oh, you want fast? I want fast. I can't show my fast here. So you are rejected. Please don't tell. This is not the right way to talk. No. అప్పు, అలా అనొద్దు అప్పు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కని పిల్ల. హోలా 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 హోలా, ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. ఏం చక్కని బంగారం, ఎనిమిది దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం, ఇది మనసున రేపెను బంగారం, ఏం కర్పూరం, ఇది కన్నెగా మారిన కాశ్మీరం. మన ఈ పెళ్లికి పెద్దలు రెస్పెక్టెడ్ మేడం రోజా గారు అండ్ బాబు నాగబాబు గారు విశిష్ట అతిథిగా మన పెళ్లికి వస్తారు. కమాన్, లెట్ టేక్ ఇట్. ఎవరి పిల్లల్ని ఎవరు చేసుకుంటారు ఇక్కడ? కిట్టలో నా పిల్లం ఇది. అప్పి, వారానికి ఎన్ని రోజులు? 7 days. ఆల్ డేస్ ఆర్ బుక్డ్, ఓన్లీ ట్యూస్డేస్ ఆర్ వెయిటింగ్. వేర్ వి ప్లాన్ హనీమూన్. అప్పారావు గారు, యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Wherever you go, you will be successful. ఫస్ట్ కాంబినేషన్ అయితే సూపర్ డూపర్ హిట్ జోడీ అండి. మరి నెక్స్ట్ కాంబినేషన్ ఎవరో చూద్దాం. ఓవర్ టు యు జడ్జెస్. నాగబాబు సార్, సెకండ్ కాంబినేషన్. చంద్ర అండ్ గెటప్ సీను. ఓకే, సీను వచ్చి
చాలా ట్రెండీ వైఫ్ తాగుబోతు. సో ఒక వైఫ్ తాగుబోతు అయితే ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా కన్విన్స్ చేసుకొని ఇంటికి తీసుకొస్తారో చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మగాళ్ళు వట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నట్టెట్లు ముంచేసి పోతారే. స్ట్రాంగ్ ఉంది. ఎక్కడ చచ్చింది ఇది? ఏ బార్లో కూర్చుంది? ఏం చేస్తున్నావు నువ్వు? టోటలీ నాట్ ఇనఫ్. నాకు సరిపోదు. ఏం సరిపోదు? సరిపోదు కాదే, నీకు ఏ బార్లో వెతకాలి నిన్ను? హూ ఆర్ యు మ్యాన్? మగుణ్ణి. దేనికి మగుడవుతావు? నువ్వు ఎందుకు తాగుతున్నావు? నీకోసం వెతకని బార్లు లేవు. ఎందుకు తాగుతావు? అంత బాధే వచ్చింది. నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటున్నాను కదా నేను. బాధపడకుండా సంతోషం ఏం పడ్డాను నేను? తాగడానికి బాధ ఏంటి? నీ బాధ ఏంటి చెప్పు. తాగక ముందు చేసిన రొమాన్స్ మొత్తం మర్చిపోతున్నాను. ఐ నీడ్ దట్ రొమాన్స్. మీ ఇంటి వాళ్ళు ట్రెండీ అంటే చేసుకున్నా, నిన్ను చేసుకున్నాక నాకు బెండి తీస్తున్నావు అంటే నువ్వు. మా ఇంట్లో ఉందని చమ్మక్ అంటే చేసుకున్నా, మొత్తం చమ్మగా ఉంటుంది. Come on, do something here. Come on. Stuff లేదు. What is this? Come on. Stuff. Give me stuff. స్టప్పు అనేది అక్కడ మందు దగ్గర. No. నీ అమ్మ నువ్వు ముద్దు పెడితేనే ఎక్కుతుంది నాకు. Come on. కాదే, నువ్వు ఎందుకు తాగు బాధ అని చెప్పి నీకు దండం పెడతా. శకలకి శంకర్ స్కిట్ కొట్టాడంట లాస్ట్. నిజంగా కొట్టాడా? నేను దాతా. వాడు స్కిట్ కొట్టాడంటే దానికంటే అంచిన ఆనందం ఏంది? హే ముసుగు వెయ్యొద్దు మనసు మీద, పనులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరని వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, పనులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరని వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. ఎవరి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా, అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా, మనసు చెప్పింది మనకు లేదు కాదని వారెళ్ళరురా. సో వైఫ్ అండ్ హస్బెండ్ కాంబినేషన్ చంద్ర అండ్ శ్రీను సూపర్ గా చూపించారు. మరి నెక్స్ట్ జోడీ ఎవరో చూద్దాం. నాగ్ బాబు సార్. రచ్చ రవి అండ్ శంకర్. శంకర్, రవి వచ్చి లేడీ డాన్. సో లేడీ డాన్ కూతుర్ని నువ్వు లవ్ చేసావు. ఇప్పుడు మీ అత్త లేడీ డాన్ ని వాళ్ళ కూతుర్ని ప్రేమించిన విషయాన్ని చెప్పి ఒప్పించారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎవర్రా నువ్వు? అడగకుండానే లోపలికి వచ్చినావు. అత్త నీ కూతురికి. అత్త ఎవర్రా నీకు? అంతే, నీ కూతురు లవ్ చేస్తాను అత్త. నేను ఎప్పటి నుంచి లవ్ చేస్తావు రా? చాలా రోజుల నుంచి లవ్ చేస్తాను. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటా. ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటావా? అసలు నీ పేరేం పేర్రా? నా పేరు శంకర్ అత్త. శంకరా? ఏం చేస్తుంటావురా నువ్వు? కామెడీ యాక్టర్ అత్త. కామెడీ చేస్తానికి సీరియస్ కోడలు కావాలరా నీకు? పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నా. దుకాణంలో పొట్ల మారాది చూసుకోనికి. ఒక దేవతలా చూసుకుంటున్నాను. ఇలా కాదురా, ఒక డాన్ అంటే ఒక లెవెల్ ఉండాలి. నా బిడ్డని చేసుకోనికి సిటీలా యాసిడ్ పోతా ముఖం మీద. ఇంకా చాకులతో కసకస పొడుతా. ఏహే ఇదిరా అల్లుడంటే. అసలు నువ్వు అలా చేస్తావు నమ్మకం ఎట్లా? ఫస్ట్ నీ దగ్గర నుంచే మొదలెడతా. నేను ఓకే అన్నా. అవో నా బిడ్డ చేసుకో. నెక్స్ట్ కాంబినేషన్ ప్లీజ్. నాగ్ బాబు సార్. శ్రీను ఫణి. రోజా గారు, ఈ బ్యూటిఫుల్ జోడీకి మీరు ఏ సిచ్యువేషన్ ఇవ్వబోతున్నారు? ఇద్దరు ఏడుకొండల భార్యలు. ఇద్దరు భార్యలు ఒక చోట ఎదురుపడ్డారు. ఎదురుపడ్డప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయని చూడాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మొదటి ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారు. ఇది అబ్బాయి ఒక 10 కిలోలు వంకాయలు. అబ్బాయి 11 కేజీలు. అబ్బాయి 13 కేజీలు. 15 కేజీలు మొత్తం దాని మొహానే కొట్టు. నాకు బెండకాయలు. ఆ బెండకాయలు దాని మొహం ఏంటి? నాకు సొరకాయలు. అబ్బో సొరకాయ అయితే దాని కరెక్ట్.
ఎక్కడ పోతే ఎక్కడికి వస్తున్నావు ఏంటి? నేను రావట్లేదు, నువ్వే నాకు ఎదురవుతున్నావు. ఎక్కడికి వెళ్తా అక్కడికి. నేను వెళ్ళిన దగ్గరికి నువ్వు వస్తున్నావే, టిక్కులాడి టిక్కు టిక్కు టిక్కు. అబ్బో నువ్వు వగలాడి నువ్వే వచ్చేస్తాను ఎక్కడికి వెళ్తా అక్కడికి. ముఖం అద్దంలో చూసుకున్నావానే? నువ్వు చూసుకున్నావానే? మొన్న అభిగాడు పెద్ద ప్లాస్మా టీవీ ఇచ్చినట్టు కదా, అది మీ ఇంట్లోనే పెట్టినట్టు కాదే? ఆ చెంటి గారు ఇచ్చిన బ్రాస్లెట్ నీ ఇంట్లోనే పెట్టినట్టు కదే. ఆ 3 అంతస్తుల బిల్డింగ్ నీ పేరు మీద రాసినట్టు కాదే? బా మన మార్కెట్ లో కొత్తగా వచ్చిన కారు నీ పేరు మీద రాసినట్టు కదనే. ఓహో, ఏం చినీ పని శారీ కట్టుకున్నావు జబర్దస్త్లో దానే? అబ్బా ఇది డీజే దానే. ఇది ఎక్కడిదే? ఓ స్టార్ మహిళ వాళ్ళు వదిలేస్తే తీసుకొచ్చినా? అది ఎక్కడిదే? ఎక్స్ట్రా జబర్దస్త్. ఏంది 7 రోజులు నీ దగ్గర పెట్టుకుంటున్నావు ఏంది? ఆడు 7 రోజులు ఉన్నా ఒకటే, 70 రోజులు ఉన్నా ఒకటే. చెల్లె మనం కొట్టుకోండి ఎందుకే? ఆడు మన ఇద్దరికి తాళి కట్టాడు, కలిసిమెలిసి హ్యాపీగా ఉందో. వాడిని కూడా బాగుస్తున్నాడు, వచ్చి కమిషన్ అంత మనం దొబ్బేద్దాం. అంతేనా? అంతేనే. ఓకే. నాగబాబు సార్ నెక్స్ట్ జోడి అభి అండ్ రామ్ ప్రసాద్. రోజా గారు, సో వాట్స్ ద సిచువేషన్? ఈ టాపిక్ వచ్చి అభి వచ్చి రేష్మి, రామ్ ప్రసాద్ వచ్చి అనసూయ. సో ఇద్దరు ఒక పార్టీలో కలిసారు, చిన్నగా గొడవ స్టార్ట్ అయింది. జబర్దస్త్ నాది అంటే నాది అని అంత దూరంకి వెళ్ళిపోయింది. సో వాళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నేను అనసూయని. ఏం కొలుస్తున్నావు? నేను రష్మిని. అనసూయ, రష్మి, అనసూయ, రష్మి, మై సిస్టర్, మై డార్లింగ్. దొంగమోహం నా ప్రోగ్రామ్ కొట్టేసింది. దొంగమోహం నా ప్రోగ్రామ్ వదిలిపెట్టినా దీని కళ్ళు ఇంకా నా మీదనే ఉన్నాయి. ఎలా ఉన్నావు రష్మి? నేను చాలా బాగున్నాను. మేకప్ ఉంది కదా, అలాగే ఉంటావులే. నేనన్నా మొహం కేసుకుంటాను, పైనుంచి కింది దాకా వేసుకుంటావు కదా. ఏం చేస్తున్నావు ఈ మధ్య? నేను జబర్దస్త్ మారిన తర్వాత చాలా పెద్ద పెద్ద మూవీస్ చేస్తున్నాను తెలుసా? ఆహా, ఒక్క సినిమా పేరు చెప్పమని చూద్దాం. ఎందుకు నువ్వేం చేస్తున్నావు? నేను చాలా పెద్ద పెద్ద రియాలిటీ షోస్ అన్ని చేస్తున్నాను. పేరుకి జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఇంకేం చేస్తున్నావు కనుకోండి. హలో హలో, రేటింగ్ పెంచింది నేను, రేటింగ్ నిలబెట్టింది నేను. నేను ఇంత డ్రెస్లు వేసుకుంటే రేటింగ్ వచ్చిందే. నేను ఇంకా పైకి వేసాను కాబట్టి ఇంకా రేటింగ్ వచ్చింది. ఇంకా పైకి వేస్తామని ముందుకు పంపించేశారే. నాకు ఏడుకొండలు ఎంత క్లోజ్ తెలుసా? అబ్బా, బాగా క్లోజ్ తెలుసా? నాకు ఏడుకొండలు నీకన్నా బాగా క్లోజ్ తెలుసా? నాకెంత క్లోజ్ అంటే అన్నయ్య వరుస అవుతాడు తెలుసా? నాకు ఇంకా బాగా క్లోజ్ బాబాయ్ వరుస అవుతాడు తెలుసా? నీ కళ్ళు పేలిపోను, నీ బాయ్ ఫ్రెండ్ ఇంకోటి లేచిపోను. ఎంత మాటున్నావు. హలో సూయా, అమ్మన్న డ్రెస్ ఇలా కాదే. 100వ ఎపిసోడ్ నేనే చేస్తాను. ఇప్పుడు ఎవరు చేస్తారు? అక్క, చెల్లి, ఎంత తప్పు చేశానే. నువ్వెంత పెద్ద పని చేసావే. నువ్వు జబర్దస్త్, నేను ఎక్స్ట్రా జబర్దస్త్ చూసుకుంటే అయిపోయేది. మనకి బుర్ర లేకదే ఇలాంటి తెలివితోక పనులే చేస్తాం మనం. అరే వి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ యా. ఇదంతా ఫిక్షన్ మాత్రమే. ఓకే, నాట్ టు బి వెరీ గుడ్ ఫ్రెండ్స్ యా. వి ఆర్ ప్రౌడ్ టు బి జబర్దస్త్ యాంకర్స్. దట్స్ ట్రూ. ద జడ్జెస్, ఇవాల్టి ఫటాఫట్ ఫన్ రౌండ్ లో సూపర్ జోడీ. ఏ కాంబినేషన్? మిస్టర్ అండ్ మిసెస్ సుధీర్. కంగ్రాచులేషన్స్ టు మిస్టర్ అండ్ మిసెస్ సుధీర్. Congratulations, Mr. and Mrs. Sudhir, మీ honeymoon. Congratulations, Mr. and Mrs. Sudhir. మీ హనీమూన్ కోసం మీరు గెలిచారు 10,000 రూపీస్. ఎక్కడికి బై ది వే హనీమూన్? First of all, we are going to London. After that, Paris Bridge. 10,000లోనే. When coming back, Aruku, Paderu. 10,000లోనే. లండన్ కి, ప్యారిస్ కి, పాడేరుకి ఏమన్నా సంబంధం ఉందా? ప్రేమించిన కపుల్ మధ్య రాకూడదు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీమ్ లీడర్స్.
So let's have a look at the score. Let's start with Roja Garu and Meer first scores of Botunara to Adre, Abhi and T. Super Shrinu and team. Sakalaka Shankar and team. Chammak Chandra and team. Sudigali Sudhir and team. So Ivalti, performer of the day goes to Sudhir Sudigali. ఇంతకన్నా హ్యాపీ డే ఎవరి లైఫ్ లో అయినా ఉండొచ్చా? సుధీర్ ఫస్ట్ వైఫ్ వచ్చింది, దాని తర్వాత లైఫ్ వచ్చింది, దాని తర్వాత డబ్బులు వచ్చాయి. డబుల్ బొనాన్జా సుధీర్, 10,000 rupees for Fatafat fun round as a couple. అమ్మా అప్పి, ఈ సందర్భంలో మీ యొక్క స్పందన ఏంటి? నేనేంటంటే ఇంత మంచి భర్త నాకు దొరికినందుకు జబర్దస్త్ ద్వారా సుధీర్కి ఐ లవ్ యూ. మొన్నటి వరకు సుధీర్ ఎవరు, ఇప్పుడు నా హస్బెండ్ అయ్యాడు. సో ఐ హావ్ టు కిస్. ఎక్కడ పెట్టుకోవాలో ఎలా పెట్టుకోవాలో నాకు తెలుసు. ఇంతేకాదు సుధీర్, మీరు అండ్ మీ టీమ్ ఎస్పెషల్లీ మీ హనీమూన్ కోసం మిమ్మల్ని ప్రెజెంట్ చేయబోతున్నారు 10,000 rupees from MVR Mall Vizag. I request the team members, please only let the couple pose. ఎంత హ్యాపీ డే చూసారు కదా. మరి ఈ సేమ్ హ్యాపీనెస్ ని మళ్ళీ నెక్స్ట్ వీక్ పంచడానికి వస్తాం. Until then, take care. Bye bye. We all love you extra. Extra Zabardast.